మామిడిచెట్టి నాగేంద్ర గారు నమస్కారం అండి. ఒక్క నిమిషం వెంకట గారు. ఓకే. నమస్తే నమస్తే సత్యనారాయణ గారు. చెప్పండి. నమస్కారం మామిడిచెట్టి నాగేంద్ర గారు చెప్పండి. సభలో చర్చలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ముందుగా ఈ ప్రైమ్ నైన్ యాజమాన్యానికి, ముఖ్యంగా మీ సిఇఓ గారికి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మీకు ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. చెప్పండి. ఎందుకంటే గత 11 సంవత్సరాల నుంచి ఈ 27 కులాలు చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ కూడా బాగా పేద కులాలు, బాగా వెనుకబడిన కులాలు. కానీ దుర్మార్గంగా ఆ దొరల రాజ్యంలో ఏమైందంటే సామాజిక న్యాయంలో కూడా ప్రాంతీయతత్వాన్ని తీసుకొచ్చి అన్యాయం చేశారండి. హలో హలో చెప్పండి నాగేంద్ర గారు. సామాజిక న్యాయంలో కూడా ప్రాంతీయతత్వాన్ని తీసుకొచ్చి ఈ 27 కులాలకి అన్యాయం చేయడం జరిగిందండి. ఓకే. అయితే గత 11 సంవత్సరాల నుంచి కూడా ఈ జేఏసీ కానీ లేకపోతే ఇండివిజువల్ గా క్యాస్ట్లు కానీ మా ప్రయత్నాల్లో మేము చేసుకుంటూ వచ్చాము. దానికి తగినట్టుగా ఇప్పుడు ప్రైమ్ నైన్ కూడా దానికి సపోర్ట్ చేయడంతో ప్రభుత్వం దృష్టికి బాగా వెళ్లి వాళ్ళు కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగిందని మేము అనుకుంటున్నామండి. ఓకే. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా హామీ ఇవ్వడంతో మాకు కొంత ఆశలు పుట్టినాయి. అలాగే జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ కూడా దీనికి సానుకూలంగా ఉండి ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు కనపడ్డాయి. సో ఈ పరిస్థితుల్లో మీ ప్రైమ్ నైన్ కంటిన్యూషన్ గా మాకు సపోర్ట్ ఇస్తే తప్పకుండా మేము విజయం సాధిస్తామని చెప్పేసి మేము భావిస్తున్నాము. 100%. కాదంటే ఇక్కడ బీసీల్లో కూడా విభజించుతున్నారు, బీసీల్లో బలాన్ని తగ్గించడానికి కుట్ర జరుగుతుంది అనేది ఈ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ కులాలు గమనించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పాలించనే సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. అవునవునండి. యాక్చువల్ గా అది కూడా అందరిలో లేదు, కొంతమంది కొద్ది మందితోటి రెచ్చగొట్టి ఈ 27 కులాలకి అన్యాయం చేయడంతో పాటు బీసీల్లో కూడా విభజించి బలాన్ని తగ్గించాలనేది కుట్రండి యాక్చువల్ చెప్పాలంటే. మీకు ఇందాక ఇప్పుడు మీరు ఒకసారి నాగేంద్ర గారు, ఇందాక మన వెంకట గారు ఉన్నారు, మన ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా అగ్రికల్చర్, ఆయన ఒక చిన్న మాట చెప్పారు. తీసేసినప్పుడు ఏ కమిషన్ గానీ ఏ రిపోర్ట్ గానీ శాసనసభలో చర్చ లేకుండా ఈ రోజున కలపడానికి మీరు కాలయాపన చేసి కమిషన్లు, చర్చలు, కోర్టులు ఇవన్నీ అవసరమా ఈ అణగారిన బీసీల గురించి అని అడుగుతున్నారు ఆయన. 100% అండి. 100% వెంకట గారు చాలా విపులంగా చెప్పడం జరిగిందండి. అది చూసిన ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ వాళ్ళు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉందండి అటువంటి పెద్దలు చెప్పడంతో. ఆ ప్రశ్న ప్రతి ఒక్కరు వేసుకోవాలండి. ఏదో కొద్దిమంది ఇప్పుడు కూడా ఈ బీసీస్ లో కూడా కొంతమంది ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో అది రాజకీయ పబ్బం గడుపుకోవడానికి తప్పించండి, వేరే ఉద్దేశం కాదు. వాళ్ళకు కూడా తెలుసు అండి. ఈ 27 కులాలు కూడా అణగారిన కులాలు, పేద కులాలు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళందరికీ కూడా తెలుసు. ఓన్లీ రాజకీయ దురుద్దేశంతో రాజకీయంగా లబ్ధి పొందాలని తప్పించి ఎటు వస్తే అటు తీసుకెళ్ళడానికి తప్పించి వేరే ఉద్దేశం లేదండి. ఏదేమైనా కూడా బీసీలందరూ ఐక్యం అవ్వాల్సిన అవసరం ఉందండి. రాబోయే రోజుల్లో కూడా బీసీ రాజ్యమే వస్తుంది. ఇక్కడ కూడా తెలంగాణ ఏంటి, దేశం మొత్తం మీద కూడా బీసీ రాజ్యం వస్తుంది. దానికి కొంత టైం పడుతుంది. దానికి రావడానికి కావాల్సిందల్లా ఐక్యత పెరగాలండి. మనలో మనం 27 కులాల్లోనే 27 కులాలు కాదు, బీసీల్లోనే ఇలా కొట్టుకున్నంత కాలం కూడా ఆ పరిస్థితులు రావు. అదే అవకాశం మిగతా వాళ్ళకి, అదే అవకాశం తీసుకుని ఇప్పుడు దాకా దాన్ని పబ్బం గడుపుకుంటూ వచ్చారు. కాదంటే చైతన్యం అయితే పెరిగిందండి బీసీల్లోని. ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో బీసీలకి అధికారం వస్తుంది అనేది నేను ఫైనల్ గా 26 కులాల జేఏసీకి గానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? తప్పకుండా ఇప్పుడు దాకా ఏ విధంగా ఐక్యంగా ఉన్నామో అదే ఐక్యతతో జేఏసీ ముందుకెళ్తాయండి. ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత మిగతా ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఒకటే మాట మీద నిలబడితే గవర్నమెంట్ కూడా ఏదైనా, ప్రభుత్వం కూడా ఏదైనా కూడా రాజకీయంగా వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది అనేది అనిపించాలి వాళ్ళకి. అనిపించినప్పుడే వీళ్ళకి న్యాయం చేయడానికి ముందుకు వస్తారు. వాళ్ళు హామీ ఇవ్వడం అయితే అయ్యింది, కానీ ఈ స్వతంత్ర భారతదేశంలో బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలకు కానీ రాజకీయ పార్టీలకి రాజకీయ అవసరాలకు ఉపయోగపడతారనే ఆలోచన చేస్తేనే వీళ్ళకి గురించి న్యాయాలు చేస్తారు. అది వాస్తవం. మన దాన్ని ఇది మన దౌర్భాగ్యం. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసించిన రాజ్యాంగాన్ని తొంగలో తొక్కుతున్నారని చెప్తున్నారు మీరు. అంతే 100% రాజకీయంగా అవకాశం ఉండే అవసరం దాన్ని దృష్టిలో పెట్టుకున్నా మన అందరం 27 కులాలతో పాటు బీసీలందరూ
Right. ఐక్యంగా ఉంటే రాబోయే రోజుల్లో మా హక్కులు మేము సాధించుకోగలుగుతాం అని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్ థ్యాంక్ యూ